The recorded file will be converted to MP4 when the meeting ends. Recording in progress అని పైన ఒకసారి అండి, ఎందుకంటే రికార్డ్ అవుతున్నట్టు వస్తుంది కానీ వస్తుంది కదా, రికార్డ్ అయినట్టు వస్తున్నదమ్మా. ఆ సౌండ్ రావట్లేదు. మీకు వచ్చిందా రికార్డ్ అవుతున్నట్టుగా? వచ్చిందమ్మా. తెలుస్తుందా? సౌండ్ వినిపించింది మేడం. అక్కడ పైన కూడా గుర్తొచ్చింది రికార్డింగ్ అని. వినిపిస్తున్నదా మీకు? మీ మాట వినిపిస్తుందమ్మా. జయంత్ వినిపిస్తుందా? వినిపిస్తోంది. గుర్తు కూడా వచ్చింది మేడం అక్కడ రికార్డింగ్ అని. రెడ్ చక్రం వచ్చింది మీ దాని దగ్గర. మీకు వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది. హలో, వినిపిస్తుందా నారాయణ గారు? వినిపిస్తుందమ్మా. ఎవరైనా చెప్పాలి, వినిపిస్తుందా లేదా? వినిపిస్తుందమ్మా. మేడం గారు, మీరు మీ వాల్యూమ్ లేనట్టుంది, ఒకసారి చూడండి మీ ఫోన్ వాల్యూమ్. మేడం గారు, మీ ఫోన్ వాల్యూమ్ ఏమైనా తక్కువలో ఉందేమో చూసుకోండి, మాకు వినిపిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇందాకలా అన్మ్యూట్లో నా మాట వినబడింది కదా, మీ మాట నాకు కంప్యూటర్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా వినబడటం లేదు. ల్యాప్టాప్ లో ఒకసారి మాట్లాడండి, అలాగే ఫోన్ లో ఉంచి. అమ్మా, ఇప్పుడు మీ మాట అయితే ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు నా మాట వినిపిస్తుందా? ఇప్పుడు ఇందాకలో కూడా వినిపించిందమ్మా. మీ మాట నాకు వినబడలేదు. స్టార్టింగ్ నుంచి మీ మాట వినిపిస్తుందమ్మా. నాకు మీ మాట వినబడలేదు. ఓకే, ఫోన్ కట్ చేయండి. అంటే నరసింహం గారు నీకు ఫోన్ చేస్తే ఏదో వాళ్ళ అబ్బాయిని కరాటేలో దిగపడడానికి వెళ్ళాను, తేవాలని ఏదో అంటున్నారు. ఆయన మర్చిపోయారు, ఇవాళ వస్తాననుకోలేదు అన్నట్టు అన్నారు. ఇక్కడ రికార్డింగ్ ఆప్షన్ మీ దాంట్లో ఉందా? అందరి దాంట్లో రికార్డ్ అవుతున్నట్టు వచ్చిందా? మీ నేమ్ దగ్గర మార్క్ ఉందమ్మా. రాలేదా? పైన కూడా ఉంది, ఆర్ఈస్ అని రికార్డ్ అనే అది ఉంది. తర్వాత మీ యొక్క సింబల్ మీ నేమ్ పక్కన కూడా ఉంది. అది వేరు. రికార్డ్ అందరికి వస్తుంది. అది కాదు, రికార్డింగ్ ఆప్షన్ వచ్చిందా మీకు? ఎందుకంటే నాకు రికార్డింగ్ ఆన్ ప్రోగ్రెస్ అని రావట్లేదు, పైన రికార్డింగ్ అని రాస్తుంది. అది
స్టార్టింగ్ వచ్చింది మేడం. వచ్చిందమ్మా, ఇది రికార్డింగ్ ప్రాసెస్ అని ఓకే చేసాము. ఏంటన్నారు? రికార్డింగ్ అండ్ ప్రాసెస్ అని వాయిస్ తో వచ్చింది, దాన్ని ఓకే చేసాము. మీరు రికార్డ్ ఆన్ చేసినప్పుడు వచ్చిందా? మాకు వాయిస్ రావట్లేదంటే. ఆ, ఓకే. మా మాట వస్తుందమ్మా. ఇప్పుడు వినిపిస్తున్నది, కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒరిజినల్ ప్లగ్ కట్ చేసి పరిసారు. అదే చూడాలి. ఆ, నేనేమనుకున్నానంటే వేరే ప్లగ్ కొంటారేమో అని. బ్రహ్మాభిన్నమగు అద్వైతాత్మ, పేజ్ నెంబర్ 164. స్వప్నాస్తం జాగరితాస్తం శోభో ఏనాను పశ్యతి. ఒక్కసారి ఇంకొక లెన్స్ ఉంటే కానీ ఈ పుస్తకం కనబడదు. మహాన్ మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి. స్వప్నావస్థ యందు జాగ్రత్తావస్థ యందు తెలుసుకోవలసిన పదార్థములను, ఆ రెండు అవస్థలను కూడా చూచిన విద్వాంసుడే ఆత్మ బ్రహ్మాభిన్నము అని తెలుసుకొనగలడు. కల్పన సర్వస్వమునకు అధిష్టానమని గ్రహించుడు. అతడు జనన మరణాదుల దుఃఖమును పొందడు. ఏ ప్రాణి అయినను కర్మ ఫల భోక్తయును ప్రాణాది సమూహమును ధరించినదియో జీవరూపముగు ఆత్మను దేశ కాలమును వాని అందరి పదార్థములను నియమించు ఈశ్వరుని తనకంటే అభేదముగా తెలుసుకొనిన తర్వాత తనకు కలిగిన ఆ అభేద జ్ఞానానంతరము ఆత్మను పొందును. అభయ స్వరూపుడగుటచే ఆత్మరక్షణకు ఆ ప్రాణి యత్నించడు. తానే నిత్య అద్వైత రూపుడైన తనను రక్షించువాడు మరి ఇతరుడు ఎచ్చట నుండి వచ్చును, ఎవరి నుండి రక్షించును? ఈ వృత్తాంతమును చెప్పు శృతి కూడా ఇట్లు చెప్పును. మీకు ఎక్కడ అర్థం కాలేదో అడగండి. అంటే అద్వైతం అంటే రెండు లేని స్థితి తానే అయినప్పుడు తనని రక్షించేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఇంకా రక్షణ అని అంటే అద్వైతం అంటే రెండు లేదు, ఒకటే ఉన్నది. అదే అభేదంగా ఉంది, భేదంగా భిన్నంగా చిన్న అంటే దాన్ని ముక్కలు చెయ్యలేని స్థితిలో ఉన్నది. ఇమం మధ్వదం వేద ఆత్మానం జీవమంతిషాత్ ఈశానం భూత భవ్యస్య న తతో విజుగుప్సతే. కర్మఫల భోక్తయును జీవస్వరూపుడును అగు ఆత్మయు భూత భవిష్యత్ నియామకుడగు ఈశ్వరుడును అభిన్నుడు అని తెలుసుకొనిన వాడు దేని నుండి రక్షణ పొందగోరడు. జీవుని స్వరూపం. పెద్ద విద్యార్థి మైక్రోస్కోపుతో కూడా అతి కష్టమును చూడదగిన అతి సూక్ష్మ జీవుని యందును ఏనుగులు మొదలగు స్థూల శరీరము కలవాని యందు జీవాత్మ ఒకే రకముగా నుండునా, లేక ప్రమాణములో భేదము ఉండునా, లేక ప్రత్యేక భాగమునందు ఉండునా? అంటే జీవాత్మ అతి సూక్ష్మము. వాలాగ్ర శతభాగ్నస్య శతధా కల్పితస్య చ భాగో జీవ స విజ్ఞేయః సదా నంత్యాయ కల్పతే. చాలా వాలాగ్ర భాగమును 100 భాగములుగా చేసి అందలి ఒక భాగమును మరల 100 భాగములుగా చేసినచో ఎంత చిన్నదిగా ఉండునో జీవుడు అంత సూక్ష్మముగా ఉండును. అతి సూక్ష్మమగు జీవుని సామర్థ్యం
బ్రహ్మోపనిషత్తునందు ఈ వివరములు కలవు. నేత్రస్థం జాగరితం విద్యాత్ కంఠే స్వప్నం సమావిశేష్ సుషుప్తం హృదయస్థం తు తురీయం మూర్ధ్ని సంస్థితం. జీవాత్మ నేత్రస్థానమున ఉన్న జాగ్రత్త అవస్థను పొందును, కంఠమునందున్న స్వప్నావస్థను పొందును, హృదయమునందుండగా గాఢ నిద్రను పోవును, బ్రహ్మరంధ్రమునందు ఉన్న తురీయావస్థను పొందును. జీవాత్మ జాగ్రత్త అవస్థ యందున్నప్పుడు నేత్రస్థానమున ఉండి ప్రత్యక్షాది ప్రమాణ వృత్తుల ద్వారా సకల వ్యవహారములను చేయును. స్వప్నావస్థ యందు కంఠమునందుండి హిత అనే నాడియందు ప్రవేశించి భ్రమ ద్వారా పెద్ద పెద్ద పట్టణములు, అరణ్యములు, సముద్రములు, ఏనుగులు, గుర్రములు మొదలగు వాణిని సృష్టించును. సుషుప్తి యందు హృదయ ప్రదేశమునందలి పురీత తమను నాడియందు ప్రవేశించుటచే బుద్ధి అవిద్యయందు లీనం అయిపోవును. హృదయ ప్రదేశమునందలి పురీత అనే నాడియందులు ప్రవేశించుటచే బుద్ధి అవిద్యయందు లీనమైపోవును. కానీ అచ్చట అవిద్యావృత్తి ఉండును. ఏలననా నిద్ర నుండి లేచిన తర్వాత నేను సుఖముగా నిద్రించి ఉంటిని అని చెప్పును. ఆ వృత్తి లేనిచో సుఖాద్యనుభవము ఎట్లు జరుగును? ఆ వృత్తి సత్వ ప్రధానమైన బ్రహ్మరంధ్రమును చేరి సమాధి ద్వారా జీవబ్రహ్మముల మధ్య కల ఆవరణమును భంగము చేసి బ్రహ్మ సుఖమును అనుభవించును. అది ఏ అద్వైత భావనలను అదే అద్వైత భావన అనే నిర్వికల్ప సమాధి. ఆ సమయమున సత్వ ప్రధానమగు వృత్తి ఉండును. ఆ వృత్తి కూడా స్వరూపమునందు లయమును పొందును. అది ఏ అద్వైతావస్థ, ఆ నిర్వికల్ప సమాధి. అది ఏ గుణాతీత అవస్థ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? జీవాత్మ జాగృత అవస్థలో ఉన్నప్పుడు నేత్రస్థానంలో ఉండి ప్రత్యక్షాది ప్రమాణ వృత్తుల ద్వారా సకల వ్యవహారములు చేస్తుంది. స్వప్నావస్థలో కంఠమునందుండి హిత అని నాడియందు ప్రవేశించి భ్రమ ద్వారా పెద్ద పెద్ద పట్టణాలు, అరణ్యాలు, సముద్రాలు, ఏనుగులు ఇవన్నీ కనబడేటట్టుగా సృష్టిస్తోంది. సుషుప్తిలో హృదయ ప్రదేశమునందలి పురీతమనే నాడిలో ప్రవేశించడిచే బుద్ధి అవిద్య అందు లీనమైపోవును. కానీ అచ్చట అవిద్యావృత్తి ఉండును. ఎలననా నిద్ర నుండి లేచిన తర్వాత నేను సుఖంగా నిద్రించి ఉంటిని అని చెప్పును. అంటే ఆ వృత్తే లేకపోతే సుఖాది అనుభవమును ఎట్లు జరుగును అది చెప్తున్నారు. జనక యాజ్ఞవల్కులు కథ. అనంతరము ఈ విషయములపై స్వామివారు నిత్యానందుల వారిని చెప్పుమని కోరిరి. ఏంటిది అప్పుడేది ఎండ్ అయిపోతుంది, ఈ మీటింగ్ ఎండ్ అయిపోతుంది. ఇదొకటి దీంట్లో జరుగుతోంది. 40 minutes కాకుండా. అవునమ్మా, 40 minutes వరకు ఉంటుంది. అదే నిన్న అలాగే జరిగింది. స్వామి నిత్యానంద బృహదారణ్యమునందలి 4వ అధ్యాయము 3 బ్రాహ్మణమునందు ఈ కథ కలదు. ఒకప్పుడు జనకుని వద్దకి యాజ్ఞవల్కుడు వెళ్ళెను. వారు ఆ సమయమున అగ్నిహోత్రమును గురించి చర్చించి జనకుడు అగ్నిహోత్రమునకు సంబంధించిన అపూర్వ జ్ఞానమును యాజ్ఞవల్కుని ఎదుట వెల్లడించెను. ఆయన చాలా సంతోషించి జనకుని వరము కోరుకొనమని చెప్పెను. నాకు ఇష్టము వచ్చిన ప్రశ్నలు అడుగుటకు వరము ఇవ్వమని జనకుడు కోరెను. యాజ్ఞవల్కుడు సంతోషంతో అంగీకరించెను. అంతట జనక మహారాజు యాజ్ఞవల్కుని ఇట్లు ప్రశ్నించెను. యాజ్ఞవల్క కిం జ్యోతిరయం పురుష ఇతి ఆదిత్య జ్యోతి సమ్రాడితి హోవాచాదిత్యేవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపర్యేతీత్యే త్వమే వై తద్యాజ్ఞవల్క. యాజ్ఞవల్క, ఈ పురుషుడు అనగా శరీరము దేనిచే ప్రకాశితమగుచున్నది? శరీరము జడమే
అయినను కూర్చొనుచున్నది, లేచుచున్నది, పనులను చేయుచున్నది, వెనుకకు మరలుచున్నది, ఇవన్నీ ఎట్లు జరుగుచున్నవి అని జనకుడు అడిగాడు. స్వయం జ్యోతి స్వరూపమగు ఆత్మయే ప్రేరకము. అంతటా యాజ్ఞవల్కుడు ఆదిత్యో జ్యోతి అని సమాధానము చెప్పాను. సూర్యుని నుండి చైతన్యం పొంది పురుషుడు సకల కర్మలను ఆచరించును. జనకుడు సరే అని మరల ప్రశ్నించను. ఓ యాజ్ఞవల్క్య, అప్పుడు అతనికి చైతన్యం ఎచ్చట నుండి వచ్చును? యాజ్ఞవల్క ఓ యాజ్ఞవల్క, సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా పురుషుడు సమస్త కర్మలు ఆచరించును. అప్పుడు అతనికి చైతన్యం ఎక్కడి నుండి వచ్చును? యాజ్ఞవల్కుడు చంద్రుని నుండి వచ్చునని చెప్పాను. జనకుడు, చంద్రుడు అస్తమించిన తర్వాత అగ్ని నుండి, సూర్యచంద్రులు అస్తమించి అగ్ని కూడా శాంతించిన తదుపరి పురుషుడు దేనిచే ప్రకాశం పొందును, అనగా దేనిచే చైతన్యమును పొందును అని జనకుడు మరల ప్రశ్నించాను. యాజ్ఞవల్కుడు, వాణ్యే వాస్య జ్యోతిర్భవతి అని సమాధానం చెప్పాను. శబ్దమే పురుషునికి జ్యోతి అనగా ప్రకాశము. దాని చేతనే ప్రేరణని పొంది పురుషుడు ప్రవర్తించును. వర్షాకాలపు చీకటి రాత్రులలో తన చేయియే తనకు కనిపించని సమయములో బాటసారులు, కుక్కలు, గాడిదలు మొదలగు జంతువులు శబ్దములు విని వానిచే ప్రకాశమును పొందియే తన గమ్యమును చేరుకొనిదరు. శబ్ద శ్రవణముచే శ్రోత్రేంద్రియము ప్రకాశమును పొందును. తద్వారా మనస్సు వివేకాదులు ఉద్భవించి శబ్దము వచ్చి వైపునకు వెళ్ళుట మొదలగు ప్రవృత్తులు కలుగును. ఈ విధముగా అచ్చట శబ్దమే ప్రకాశము. రాజు చెప్పెను, బాగుగానే ఉన్నది, కానీ సూర్యచంద్రులు, అగ్నివాణి అన్నియు శాంతించిన పిమ్మట స్వప్నావస్థ ఎందు పురుషుడు ప్రకాశం ఎచ్చడి నుండి పొందును. ఏలనున్న స్వప్నావస్థ ఎందు ఈ బాహేంద్రియములు వ్యవహార శూన్యములగును. స్వప్నావస్థ ఎందు ప్రకాశమును కలగచేయనిది ఏది? యాజ్ఞవల్కుడు, ఆత్మయే పురుషుని ప్రకాశింపచేయును. ఆత్మ ప్రకాశము చేతనే ఈ పురుషుడు అన్ని కర్మలను ఆచరించును. కథమ ఆత్మేతి అని జనకుడు అడిగాను. ఆత్మ ఎట్టిది అంత యాజ్ఞవల్క మహర్షి చెప్పెను. యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి. అంటే ఆత్మ సక్రమముగా ఇంద్రియ వృత్తులను ప్రేరేపించును. హృదయము నందుండు అంతర్జ్యోతియగు విజ్ఞానమయ స్వరూపము చక్షురాది ఇంద్రియములకు ప్రేరణము ఇచ్చు బహిర్గతములకు సూర్యచంద్రాదులు జ్యోతి అంతయు స్వాభావికంగా జ్యోతి కాదు, స్వయం జ్యోతి స్వరూపుని వద్ద నుండి జ్యోతిని పొంది ఇంద్రియములకు ప్రేరణను ఇచ్చును అని తాత్పర్యం. చీకటి కొట్టులోనికి సూర్యుని కాంతి వెళ్ళనిచో బయట సూర్యుని వెలుతురునకు ఎదుట ఒక అద్దమును ఉంచినా ఆ అద్దము సూర్యకాంతి చీకటి కొట్టులోనికి వచ్చినట్లు చేయును. కానీ ఆ వెలుతురు అద్దము యొక్క వెలుతురు కాదు కదా, అది సూర్యునిదే. అటులనే సూర్యచంద్రాదులు ప్రకాశము ద్వారా ఇంద్రియ వృత్తులకు అనుగ్రాహికములు, కానీ ఆ ప్రకాశము సూర్యచంద్రాదుల స్వాభావిక ప్రకాశము కాదు. సూర్యచంద్రాదులు దర్పణ స్థానీయులు, వర ప్రకాశ్యులు. ఆ సూర్యచంద్రాదులు కూడా ఎవరి ప్రకాశముచే ప్రకాశవంతులగుదురో ఆ ఆత్మ మాత్రమే స్వయం ప్రకాశము. స్వప్నావస్థ ఎందు కూడా